హాయ్! హలో! వెల్కమ్ టు పూజా టెర్రస్ గార్డెన్. సో, ఈరోజు గార్డెన్‌లో కంపోస్ట్ ఎలా చేద్దామో చూద్దాం. చూడండి, ఒక పాట్ అయితే ఖాళీ చేసుకొని కింద కొద్దిగా మట్టి ఏసుకున్నాను. అండ్ దాని పైన ఇప్పుడు కంపోస్ట్ ఏస్తున్నా. ఆల్రెడీ ఏసినాక ఎందుకు వీడియో అంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసినాక గుర్తొచ్చింది. అరే! ఒక వీడియో పెడితే చూడండి, ఉల్లిపాయ పొట్టు, ఆకుకూర, రైస్, కొత్తిమీర, పుదీనా కట్టలు అండ్ ఎగ్ షెల్స్ ఇలా అన్నీ ఏసుకోవాలి. ఇలా ఒక లేయర్ ఇలా పరుచుకున్నాక దీని మీద కొద్దిగా సాయిల్ వేసుకోవాలి. చూపిస్తా. చూడండి, సాయిల్ తెచ్చుకున్నాను ఒక స్మాల్ లేయర్. ఎందుకంటే ఇప్పుడు ఇది కంపోస్ట్ అవ్వాలంటే అవి తింటాయి కదా, ఫుడ్ ఫుడ్ తిని ఇది కొద్దిగా రెస్ట్ కోసం ఇట్లా మట్టిలో ఉంటాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ అట్లనే నెక్స్ట్ మళ్ళీ కంపోస్ట్, ఆకులు, కూరగాయలు, తొక్కులు ఇలా అన్నీ వేసుకోవాలి. చూడండి, ఒక లేయర్ కంపోస్ట్ అయిపోయింది. సెకండ్ లేయర్ కూడా నా దగ్గర ఇంతే ఉంది. నేను దీన్ని మళ్ళీ మట్టితో కవర్ చేస్తున్నా. మట్టితో కవర్ చేయడానికి కింద కింద ఆల్రెడీ కవర్ చేసినారు కదా అంటారు కదా, కిందనేమో ఇన్సెక్ట్స్ కోసం కవర్ చేసినాం కదా, పైన కూడా సేమ్ ఇట్లా స్మెల్ వస్తుంది, ప్లస్ ఈగలు దోమలు వాళ్తాయి అంటారు కదా. సో ఇట్లా ఒక లేయర్ ఇట్లా కవర్ చేసుకున్నాం అనుకో, ఆ ఈగలు దోమలు దాని లోపల ఓనికి రాదు. సో మనకు స్మెల్ కూడా రాదు. చూడండి, నేను ఎక్కువ కూడా కవర్ చేస్తలే, రేపటికి ఇంకా డీకంపోజ్ అవుతుంది. ఇంకొక 2 లేయర్స్ వేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇది కంపోస్ట్ కదా, ఇట్లా ఒక బకెట్ పెట్టి ఆ బకెట్ మీద ఇట్లా హోల్స్ ఉన్నది పెట్టి దీంట్లో ఆ కంపోస్ట్ వేసిన. ఇది వాటర్, ఇందులో ఎల్లిపాయలు ఉన్నాయని ఇట్లా వేసిన, కాకపోతే ఇది ఓన్లీ ప్లెయిన్ వాటర్ అనమాట. ఇప్పుడు ఆ వాటర్ని ఏం చేద్దాం చూస్తా. ఇది కిచెన్లో బకెట్ కదా, ఇలా కిచెన్లో నింపుకొని నెక్స్ట్ ఇదంతా ఇక్కడ పైన గార్డెన్లో ఇంత పెద్ద డబ్బా పెట్టుకున్నా. చూడండి, ఇందులో వాటర్ ఉంది ఆల్రెడీ. ఈ వాటర్ ఈ డబ్బాలో వేస్తా. ఓకే, ఇక చూడండి, ఇది కూడా కడుక్కొని ఇది కూడా నీట్గా కడుక్కొని వాటర్ అంతా ఇందులో వేసేసిన. నెక్స్ట్ ఇది నాకు ఒక 2 డేస్ ఇలానే మూత పెట్టి ఫర్మెంట్ చేస్తాను అనమాట. కొంచెం పుల్లగా అవుతుంది ఇంకా. సో దీన్ని ఇంకా దీంట్లో కొన్ని వాటర్ కలిపి గార్డెన్కి ఇస్తా. దిస్ ఈజ్ మై ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఫర్ మై ప్లాంట్. సో ఇదే అండి నా గార్డెన్లో, దీని తప్ప ఆ కంపోస్ట్ తప్ప ఇంకా నేను ఏది అంటే ఏది కలపను, ఒక్క మందు కూడా వేయను. సో వచ్చిన దాంట్లో ఇంతే, ఎంత వచ్చినా పర్లేదు కానీ ఇంకా బయట నుంచి ఏం తీసుకురాను. మోస్ట్లీ కోకోపీట్, వర్మి కంపోస్ట్ చాలా రేర్గా తెస్తా, 2-3 ఇయర్స్కి ఒకసారి. కానీ ఈ మధ్య చాలా కాలం అయిపోయింది తేక కూడా. అయినా గార్డెన్ ఇలా ఉండడానికి రీజన్ అయితే ఇందులో ఈ వాటర్ ఏం వాటర్ అంటే గంజి నీళ్ళు, కూరగాయలు కడిగిన నీళ్ళు, నాన్ వెజ్ వాటర్, చికెన్, మటన్, ఫిషెస్ ఆ వాటర్, గుడ్డు, ఇవి మోస్ట్లీ అన్ని బకెట్లో కంపోస్టే ఉంటుంది. చూడండి, ఇది పెండ మొన్న తెచ్చినారు, ఇది చూడండి కంపోస్టే. ఇది కంపోస్టే, కనిపించలే కదా, చూడండి కనిపిస్తుందా, చెక్క చెక్క కంపోస్ట్. ఇంకా ఇదిగోండి, ఇది కూడా కంపోస్టే. హాఫ్ ఆఫ్ ఎలా అయితే అలా అంటే సెట్ చేసుకుంటాను అన్నమాట. చూడండి, ఇది కంపోస్ట్ మొన్న చూపించినగా, చూడండి అన్ని ఆకులు కట్టలు వేసి కంపోస్ట్. ఇది కూడా కంపోస్టే. అండ్ ఇక్కడ చిన్నది, ఇది కూడా కంపోస్ట్. ఆల్మోస్ట్ ఇవి కూడా కంపోస్టే, బట్ ఇవన్నీ అయిపోయాయి కంపోస్ట్. ప్రజెంట్ అయితే ఇవి నడుస్తున్నాయి. అండ్ ఇప్పుడే కొత్తగా అది చేసిన కదా, ఇలానే డైలీ కాకపోయినా వారానికి ఒక్కసారి 2 సార్లు కంపోస్ట్ చేసుకుంటా. దానివల్లనే చూడండి క్యాబేజ్ పెద్దగా వస్తుంది అందరికి, నాకేమో చిన్నగా వచ్చింది. పర్లేదు, ఆర్గానిక్గా చిన్నగా తిన్నా ఏం కాదు అని నా ఫీలింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై గార్డెన్. Subscribe to my channel, friends. Bye.